ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో అఖండ 2 జాతర, రామచంద్ర థియేటర్ వద్ద బాలయ్య అభిమానుల విలయతాండవం. నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద మరోసారి గర్జించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 సినిమా చూసేందుకు అనకాపల్లిలోని థియేటర్ వద్ద అభిమానులు పోటెత్తారు. రామచంద్ర థియేటర్ వద్ద బాలయ్య ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అనకాపల్లిలోని రామచంద్ర థియేటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. అఖండ 2 విడుదల సందర్భంగా థియేటర్ మొత్తాన్ని విద్యుత్ దీపాలు, భారీ కటౌట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే అభిమానులు థియేటర్ వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ కోలాహలం మొదలైంది. సినిమా విడుదలను పురస్కరించుకుని అభిమానులు భారీగా ముందడుగు సామాగ్రిని వెలిగించారు. సినిమాను విడుదలను పురస్కరించుకుని అభిమానులు భారీగా మందుగుండు సామాగ్రిని వెలిగించారు. టపాసుల మూతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. జై బాలయ్య, జై జై బాలయ్య అనే నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. తమ అభిమాన హీరోను వెండి తెరపై చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ఆనందోత్సాహాల మధ్య పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. థియేటర్ లోపల బయట బాలయ్య అభిమానుల విలయతాండవం కనిపించింది. ఈలలు గోలల మధ్య సినిమాను తిలకిస్తూ తమ హీరో విజయాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆగేదే లేదు, అసలు తగ్గేదే లేదు. కాదు ఒక వ్యక్తి. జై బాలయ్య. అయ్యా, ఈరోజు బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అయిందంటే శివుడు పరమశివుడు మందరికి వచ్చినట్టే అర్థం చేసుకోండి. ధర్మం న్యాయం ఎట్లా ఉన్నదంటే బాలకృష్ణ గారు అట్లా ఉంటాడు. అటువంటిది మహానుభావుడు సినిమా రిలీజ్. ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. అర్థం చేసుకోండి. జై బాలయ్య. అమ్మాయిలకి మంచి ఉత్సాహం అనుకున్న దాని మీద ఫస్ట్ హాఫే మంచి సూపర్ హిట్గా వచ్చింది. ఇది మాత్రం సెకండ్ హాఫ్ మరింత అఖండ 2లో ఎలాగైతే ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం ఎంత పేరు వస్తుందో ఈ అఖండ 2తో మన హిందూ మతం గురించి, మన ఇండియా గురించి కూడా ప్రత్యేకంగా ఫస్ట్ హాఫ్ తీశారు. సెకండ్ టైం కూడా శివుడి గురించి శివతాండవం చేస్తూ బాలయ్య బాబు ముందుకెళ్తాడని నేను అనుకుంటున్నాను. మండలం జగనదొలస విలేజ్ అండి, చిట్టి దొరకయ్య నా పేరు. ఈరోజు మన బాలయ్య బాబు సినిమా తీసారంటే సనాతన ధర్మం మనకి ఎంతవరకు కాపాడుతుంది అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇలాంటి సనాతన ధర్మం మనకు కావాలంటే జై బాలయ్య అఖండ 2 సినిమా ప్రతి ఒక్కరు చూసి మనకి సనాతన ధర్మం ఎలా ఉంటుంది అనేది మనం కూడా ప్రజలకి మన ధర్మాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాలయ్య. జై జై బాలయ్య.